నమస్తే అండి. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు హెవెన్ లీడ్స్. ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా అండి? అరటికాయ పొడి రైస్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఏంటండి అరటికాయతో పొడి రైస్ ఏంటి అని అంటున్నారా? ట్రస్ట్ మీ అండి, అరటికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ మరీ తింటారు. పిల్లలైతే ఇంకా మరీ ఇష్టంగా తింటారు. అరటికాయ అంటే స్కిప్ చేస్తూ ఉంటారు కదా జనరల్గా ఇళ్ళల్లో. ఇంకొకటిది లంచ్ బాక్సుల్లోకి, నైట్ డిన్నర్ టైమ్స్లోకి చాలా చాలా బాగుంటుందండి. ఏం లేదు, చాలా సింపుల్ చేయడం ఇది. ముందుగా అరటికాయలని వేనీళ్ళల్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్పుల రైస్కి 2 అరటికాయలని మధ్యగా కట్ చేసేసి వేసుకుంటున్నాను. మూత పెట్టి ఉడకనివ్వండి. ఇది ఉడికే లోపు 2 టేబుల్ స్పూన్లంత కంది పొడిని తీసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, కొంచెం కారం, తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని బాగా ఒకసారి కలియబెట్టేసుకోండి. ఈ మసాలా పొడి చాలా చాలా బాగుంటుందండి. ఆ తర్వాత కల్వంలోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్ర కూడా వేసేసుకొని కచ్చాపచ్చాగా దంచేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి. ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కొత్తగా ఉంటుంది ఇంట్లో కూడా మనం ఇలా చేసి పెట్టినప్పుడు. అరటికాయ ఉడికిపోయిందండి. ఇది పక్కన పెట్టేసేసుకొని చల్లారిన తర్వాత కాస్త తొక్క తీసేసుకొని ఒక్కసారి మ్యాష్ చేసేస్తే సరిపోతుందండి. అలా అని బాగా మెత్తగా ఏం చేసుకోని అవసరం లేదు. మనకు తినేటప్పుడు పంటి కిందికి అలా అక్కడక్కడ అరటికాయ తగిలితేనే చాలా బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా పెద్ద కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లంత నూనెను వేసుకోండి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం మినపప్పు అలాగే శనగపప్పు, ఇందులోకి జీడిపప్పు వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ అండి. ఒక 2 టేబుల్ స్పూన్లంత జీడిపప్పు వేసేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే కచ్చాపచ్చగా దంచుకున్నంత ఎల్లుల్లి రెబ్బల పేస్ట్, తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకున్న తర్వాత ముందుగా మనం అరటికాయ ఉడికించి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా కలిపేసేసుకోండి. ఇప్పుడు మంట మొత్తం తగ్గించేసేసి కందిపొడి మసాలా వేసుకొని ఒక్కసారి కలియబెట్టేసేయండి. కలియబెట్టిన తర్వాత ఇక్కడ 2 కప్పుల రైస్ తీసుకొని ఒకసారి మొత్తంగా కలిపేసేసుకోండి. ఆ మసాలా అంతా కూడా అయిపోయేలాగా, మొత్తం దానికి పట్టుకునేలాగా. అయిపోయిందా అయిపోయిందా అని అడుగుతూనే ఉన్నారు ఇంట్లో. సో అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి అలాగే నువ్వులు వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే పచ్చి ఆనియన్స్ కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇంకేంటండి, ఆ నువ్వులు కొబ్బరి వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు వేసేసుకోండి లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకొని. ఇంకేముందండి, గుమగుమలాడే అరటికాయ రైస్ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.